For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అయితే ఇప్పుడు కాలంలో అందరికీ డేట్ ఆఫ్ బర్త్‌లు ఉంటున్నాయి గానీ, పాత కాలంలో అయితే పుట్టినరోజు అంటే వాళ్ళ పుట్టినరోజు కూడా డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండని వాళ్ళున్నారు కదా! యెస్. వాళ్ళకి ఇప్పుడు మనం జ్యోతిష్యం చూడాలంటే మొదటి అక్షరంతో అలా రాసులు చూసుకుంటారు. యెస్. మరి దానికంత ఎఫెక్టివ్ ఉంటుందంటారా? లేదు. రాశి ఫలాలు అనేవి అసలు ఎఫెక్టివ్ కానే కాదు. ఒకటి జన్మ కుండలి వేసి ఒక మనిషి యొక్క జాతకాన్ని పరిశీలన చేయడం అనేది పర్ఫెక్ట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు పరాశర పద్ధతిలో, హ్మ్. ఓకే, కృష్ణమూర్తి పద్ధతిలో, వేదిక ఆస్ట్రాలజీ పద్ధతిలో మనం చూడొచ్చు. హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ టైం కరెక్ట్గా తెలియదు అన్నప్పుడు నాడి, భృగునంది వీటి యొక్క సహాయం తీసుకోవచ్చు. హ్మ్. అసలు డేటే లేదు అన్నప్పుడు ఓకే, ఆస్ట్రాలజీలో మనం ప్రిడిక్ట్ చేయడం 100% ప్రిడిక్ట్ చేయడం అనేది కరెక్ట్గా అంటే దానివల్ల అయ్యే పని కాదు. అంటే అట్లీస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా మనం 2 పద్ధతుల ద్వారా దాన్ని విశ్లేషణ చేయొచ్చు. అంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ పరాశర పద్ధతితో వేదిక ఒకటే చూస్తారు. ఒకటే చూసినప్పుడు వాళ్ళు డేటు, టైము, ప్లేసు 3 ఉంటేనే చెప్తారు. ఓకే, టైం పర్ఫెక్ట్గా లేకపోయినా చెప్పే ఛాన్స్ ఉండదు. కానీ నాడి, భృగునందిలో ఇప్పుడు కూడా టైం పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా ఓకే చెప్పే ఛాన్సెస్ ఆ పద్ధతుల ద్వారా ఉంది. కాబట్టి జ్యోతిష్యంలో మనకి డేటు, టైం అనేది చాలా పద్ధతుల్లో కంపల్సరీ. అట్లీస్ట్ డేట్ ఉన్నా కూడా చెప్పచ్చు. అసలు డేట్ కూడా లేకపోతే మాత్రం జ్యోతిష్యం ప్రకారం మనం కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది జరగదు. అసలు అంటే మొదటి అక్షరంతో ఇలాంటివన్నీ అస్సలు జరగవంటారా? అదంటే జనరలైజ్. ఇప్పుడు ఈ అందరికీ నక్షత్రంలో అన్ని ఈ రకాల నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఈ విధమైన లక్షణాలు ఉంటాయి, అది జనరల్ కదా. ఈ రాశిలో పుట్టినవాడు ఇలా జరుగుద్ది, జనరల్. ఒక లాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్కి కలిపి ఒకే టైప్, చెప్పడమే ఒకే కానీ టైప్. వారికే అని ఆ ఒక్క పర్సన్ కి అనేది అయితే అది లేదు. ఉండదు. Yes. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివం.